హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుందండి. టైం వచ్చేసి 9 అవుతుందండి. ఏంటి ఈ టైంలో కడుగుతున్నాం అనుకోవచ్చు. సో లాస్ట్ 3 days బ్యాక్ మాకు ఫుల్ వర్షాలు ఉన్నాయండి. పొద్దున్న లేచిన తర్వాత కూడా ఫుల్ వర్షం పడుతూ ఉండింది. ఇంకా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఇసుక అంతా ఉండిపోయిందనమాట. అంటే ముందు మీరు టెంట్ అవి చూస్తున్నారు కదా, మన పక్కన హౌస్ కట్టుకున్నారు, వాళ్ళదైతే పూజ చేసుకున్నారు నిన్న. సో దానివల్ల ఇంకా వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి, ఇంకా మనము ఇంట్లోకి బయటికి వెళ్తూ ఉంటాము వర్షాలు కాబట్టి. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఇసుక అదంతా ఉండిపోయిందనమాట. ఇంకా దానివల్ల ఏమైందంటే ఇంక పొద్దున్న లేచి ఈరోజు హెల్పర్ అయితే రాలేదు నాకు. సో దానివల్ల నేనేం చేశానంటే ఇంక పొద్దున్న లేచి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి దాని తర్వాత అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎలాగో పొద్దున్నే కడగదామన్నా కానీ బయట అంతా కూడా అంత వర్షం పడుతూ ఉండింది, కొంచెం గజిబిజిగా ఉండింది అనమాట. మనం కడిగి ముగ్గు పెట్టడానికి కూడా లేదు. సరేలే, పిల్లలకి టైం అయిపోయింది కదా, ఫస్ట్ పిల్లల్ని పంపించేసి దాని తర్వాత 1 by 1 పనులన్నీ కూడా చేసుకుందాము అని చెప్పి పిల్లలు వెళ్ళిన తర్వాత పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నా. లోపల ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 9:30 అవుతుందన్నమాట. సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ చేశాను, కానీ బయట వరకే కొంచెం క్లీన్ చేయలేదన్నమాట. సో అదంతా అంటే వర్షం పడుతూ ఉంది, ఇంకా దానివల్ల వర్షం మార్నింగ్ అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇందాక ఎండ వచ్చింది కదా అని చెప్పేసి మిషన్లో అయితే బట్టలు వేసాను, కానీ మళ్ళీ కొంచెం మబ్బులేచినట్లుగా ఉంది. ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయండి. అలాగే 11:30 అట్లాగైతే కస్టమర్స్ వస్తా అన్నారు, పెళ్ళి కస్టమర్స్ అనమాట. అంటే మ్యారేజెస్వి అలాంటి ఆర్డర్స్ వచ్చాయి అంటే నాకు 2-3 hours వాళ్ళతో డిస్కషన్కే సరిపోతుంది. సో ఈ మధ్య ఏంటంటే ఎక్కువ స్ప్రెడ్ అయిందండి వర్క్ అనేది. సో దానివల్ల చాలా వస్తున్నాయి. ఒకటి అరా అంటే మేనేజ్ చేయగలను, కానీ ఒకేసారి 2-3 పెళ్ళి ఆర్డర్స్ కనుక వచ్చాయి అనుకోండి, ఇంకా అంతే, నేనేం చేయలేను. సో ఇప్పటికే కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసేయాలి. మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది కదా. రైస్ అయితే పెట్టేసి ఇంకా క్యారెట్ అలా తీసుకురమ్మన్నాను, ఫ్రై లాగా చేసి పెడతాను అని చెప్పి. ఇంకా కిచెన్లో కూడా కొంచెం అంట్లు అవి ఉన్నాయండి, అవన్నీ కూడా తీసేసేయాలన్నమాట. కిచెన్ అంతా క్లీన్ అంతా అయిపోయింది. ఇంకా కిచెన్లో ఒకటే అంట్లు ఉండిపోయాయి సింక్లో, అవి అయితే తీసేసి బయట వేసుకోవాలన్నమాట. కొంచెం పిల్లలకి లంచ్ అదే అయిపోయిన తర్వాత తోమేస్తాను ఒకేసారి. ఇప్పుడంటే ఇంక పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు మిషన్స్ మీద బ్లౌజెస్ అయితే పెట్టాలి. లేట్ అయిపోయింది ఇప్పటికే, ఇంకా అందుకని వెంటనే వచ్చి బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ చేసేసాను అంటే దీని పని ఇది చూసుకుంటూ ఉంటుంది, నేను వెళ్ళి కిచెన్లో వంట పని అది చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇంకా లేట్ అయిపోయింది అనుకోండి, ముందే చెప్పాను కదా మ్యారేజ్ బ్లౌజెస్ అవి ఉన్నాయి, ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ మిషన్ అయితే సెట్ చేసి వెళ్ళిపోతున్నాను. 2 మిషన్స్ మీద నేను వన్స్ సెట్ చేశాను అంటే మధ్యలో ఏదన్నా థ్రెడ్ తగ్గిపోయినా కానీ కలర్ చేంజ్ చేయాలి అన్నా కానీ సురేష్ గారు చూసుకుంటారు. నిన్నటి వీడియోలో చాలామంది క్వశ్చన్స్ వేశారు, అసలు ఎంబ్రాయిడరీ ఎలా నేర్చుకున్నారు, ఎలా నేర్చుకోవాలి, ప్రాసెస్ ఏంటి అని. రేపటి వీడియోలో మీకు క్లారిటీగా అన్నీ కూడా షేర్ చేస్తాను. ఈరోజే పెడతాను అని చెప్పేసి అన్నాను, కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను. ఈ ఎంబ్రాయిడరీ వల్ల ఏంటంటే నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందండి. తీరా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాము అనుకునే టైంకి ఎవరొకరు కస్టమర్స్ వచ్చేస్తారు. పిల్లలకి లంచ్ అన్ని ప్రిపేర్ చేసి పంపించి సరే 12 నుంచి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటా, ఈ టైంలోనే ఎవరొకరు వస్తారు. ఇంకా వాళ్ళతో 2 hours అట్లా టైం పట్టింది అనుకోండి, ఇంకా నీరసం వచ్చేస్తుంది. కస్టమర్స్తో డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. సో అది మిషన్ ఇంకా సెట్ చేసేసి నేను లోపలికి వచ్చి కాఫీ అయితే కలుపుకుంటున్నాను. మార్నింగ్ అయితే తాగలేదు, ఇంకా హడావిడి ఉండిందనమాట పిల్లలు వెళ్ళేంతవరకు. ఇంకా దాని తర్వాత మళ్ళీ బయట అంతా కొంచెం గందరగోళంగా ఉండేసరికి అదంతా కూడా క్లీన్ చేసేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ లోపు ఏంటంటే మళ్ళీ హెల్పర్ కూడా వచ్చారండి. ఇంకా అంట్లు ఒక్కటే మిగిలిపోయాయి. ఇంక ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది కదా, పొద్దున్నే వర్షం పడుతుందమ్మా, రాలేకపోయాను. వాళ్ళ ఇల్లు మన హౌస్కి దగ్గరలోనే ఉంటుందిలేండి. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ వచ్చారనమాట. సో అంట్ల వరకు ఉండేసరికి అవైతే క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళారు. షుగర్ అయితే ఇది డీమార్ట్లో తీసుకున్నా. నాకు ఎందుకు డీమార్ట్లో తీసుకునే షుగర్ అంటేనే బాగా నచ్చుతుంది కొంచెం. కాకపోతే డీమార్ట్లో గ్రాసరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం డేట్ అయిపోయినవి ఉంటాయి అంటారు. సో అదొకటి తెలిసిందనమాట రీసెంట్ టైమ్స్లో. అందుకని ఈ మధ్య ఎక్కువ డీమార్ట్స్కి అలా వెళ్ళట్లేదు, బయట తీసుకుంటున్నా ఏదైనా ఉప్పులు పప్పులు కావాలి అన్నా కానీ.
ఇంకేదన్నా ఆల్టర్నేట్ మనకి ప్లాస్టిక్ స్టీల్ అవి పిచ్చి ఉంటుంది కదా ఆడవాళ్ళకి, సో అలాంటివి కావాలన్నప్పుడు వెళ్తూ ఉంటాము. దగ్గర దగ్గర 3-4 మంత్స్ అయిపోయింది మేమైతే వెళ్ళి అటు సైడ్. కాకపోతే మధ్యలో ఒకసారి వెళ్ళాలన్నమాట, కొన్ని సామాన్లు కావాలి, వాటి కోసం అయితే వెళ్ళాము. ఇంకీలోపు నా కాఫీ రెడీ అయిపోయింది కదా, ఇంక వాళ్ళకి కూడా కాఫీ అయితే కలిపాను అనమాట. వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగేసాను. ఈరోజైతే నేను అమెజాన్ నుంచి కొంచెం షాపింగ్ చేశాను. నా దగ్గర ఉన్న కుర్తీస్లో కూడా చాలామంది వ్లాగ్స్లో అలా వేసుకుంటున్నప్పుడు ఈ కుర్తీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ నేను నా షాపింగ్ అంతా కూడా అమెజాన్లోనే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అమెజాన్లో మనకి ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఉంటాయి, సిఓడి ఆప్షన్ ఉంటుంది, ఈజీ రిటర్న్స్ ఉంటాయి. నాకు అమెజాన్ అయితే బాగా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ సేల్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి ఏదో ఒక విధంగా. సో దానివల్ల డిస్కౌంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి నేను అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఈసారి నా దగ్గర ఉన్న కొన్ని కుర్తీస్లో మీకు షేర్ చేయబోతున్నాను. ప్రజెంట్ నేను వేసుకున్న ఈ కుర్తీ అండి, ఇదేంటంటే యాంకిల్ లెంత్ కుర్తీ అయితే కాదనమాట. కొంచెం మనము జీన్స్ మీదకి లెగ్గిన్స్ మీదకి పేరప్ చేసుకునేలాగా ఉంటుంది. క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ కుర్తీ అండి, చాలా బాగుంటుంది క్వాలిటీ. ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్ దగ్గర కూడా మీరు చూసినట్లయితే ఒక థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ కూడా బాగున్నాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను, కాటన్ కదా మళ్ళీ షింక్ అయినా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. మంచి వైట్ కలర్కి ఐస్ బ్లూ అండ్ డార్క్ బ్లూతో అయితే కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. చాలా స్టైలిష్గా అండ్ చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎక్కడికైనా కానీ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకొక కుర్తీ చూపిస్తానండి. దీన్ని కూడా రీసెంట్ టైమ్స్లో చాలామంది అడిగారనమాట. ప్యూర్ కాటన్ కుర్తీ అండి ఇది కూడాని, ఫ్లోరల్ కుర్తీ అనమాట. సో దీని అయితే నేను ఆల్రెడీ ఒక 2 times వాష్ చేశాను, బట్ కలర్ షేడ్ అవ్వడం కానీ ఏది లేదండి, చాలా బాగుంటుంది. ప్యూర్ కాటన్, ఆ కాటన్లో కూడా సాఫ్ట్ కాటన్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన బాడీకి. చూడండి ఒక అంబ్రిల్లా టైప్ ఉంటుందండి, కాకపోతే ఫుల్ లెంత్ అయితే ఉండదన్నమాట. ఇది కూడా ఏంటంటే కొంచెం మనకి మోకాళ్ళ కిందకి వస్తుంది, కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కుర్తీ అనుకోవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట యోక్ పార్ట్. అండ్ మీరు కింద కూడా చూసినట్లయితే ఇట్లా పార్టీషన్స్ లాగా జరీ ఇచ్చేసి ఇలా అయితే ఇచ్చుంటారు. సో చూడండి చాలా బాగుంటుంది కుర్తీ అయితే. అండ్ మనకి టైట్ అది చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట, కంఫర్టబుల్గా క్వాలిటీతో ఉంటాయి. బెస్ట్ రివ్యూస్ ఉన్నాయి, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఒక వైట్ కుర్తీ కూడా తీసుకున్నానండి, నాకు వైట్ అంటే బాగా ఇష్టం. బట్ మనం వైట్లో కొంచెం థింక్ చేసేది ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది అని చెప్పి, బట్ ఇదైతే ట్రాన్స్పరెంట్ లేదండి, బెస్ట్ క్వాలిటీ కుర్తీ అనమాట. చూసారు కదా, మరీ ఫుల్ వైట్ కాకుండా హాఫ్ వైట్ లాగా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తాయి, ఫుల్ హ్యాండ్స్. సో యోక్ పార్ట్ దగ్గర అయితే ఇలా చిన్న చిన్న బటన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా కుర్తీ మొత్తం కూడా సిల్వర్ జెరీ లైన్స్ అయితే ఇచ్చారండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉండకుండాడానికి మనకైతే ఇట్లా వైట్లోనే ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దానివల్ల ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ అయితే ఉండదు. అండ్ ప్యూర్ కాటన్ ఇచ్చారు కాబట్టి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. చాలా బాగుంది క్వాలిటీ కుర్తీ అయితే. సో మీరు దీనికి రెడ్ కానీ పింక్ కానీ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి కుర్తీ అయితే. డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇదొక కుర్తీ అండి, రంగీత బ్రాండ్కి సంబంధించింది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్యూర్ కాటన్ ఇది కూడాని. చూడండి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ యోక్ పార్ట్ కూడా మీరు చూసినట్లయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. ఒక కట్స్ అయితే ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి ప్రిన్సెస్ కట్ ఎలా వస్తుందో బ్లౌజెస్కి అలాగే ఒక కట్ అయితే ఇచ్చేసి ఉంటారు అనమాట ఫుల్గా యోక్ పార్ట్ అంతా కూడాని. మిడిల్లో వచ్చేసి బటన్స్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లోరల్ కుర్తీ లాగా అండి, మంచి కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి హ్యాండ్స్ కానీ చాలా కంఫర్టబుల్ మెటీరియల్స్ అండి ఇవన్నీ, మంచి ప్రీమియం బ్రాండ్స్ కాబట్టి క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. థ్రెడ్స్ కూడా ఇచ్చారండి, దీనికి కూడా కంఫర్ట్గా మనం నడుము దగ్గర అట్లా టైట్ చేసుకోవడానికి. అంబ్రెల్లా కుర్తీ లాగా చాలా బాగుంది, ప్యూర్ కాటన్. దీన్ని కూడా నేను ఒక 2-3 times యూజ్ చేశాను, కలర్ షేడ్ అవ్వడం కానీ ఏదీ లేదు, బెస్ట్ క్వాలిటీలో అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఇది కొంచెం ఏంటంటే పార్టీ వేర్ టైప్ లాగా ఉంది, రంగీత బ్రాండ్కి సంబంధించిందండి. మంచి లైట్ ఆరెంజ్ కలర్ అనమాట, పీచ్ పింక్ అంటాం కదా, పీచ్ కలర్ లాగా. హ్యాండ్స్ అయితే ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తాయి. యోక్ పార్ట్ అంతా కూడాని మొత్తం ఇలా షిమ్మరీ స్టోన్స్ లాగా అయితే ఇచ్చుంటారండి. అండ్ దీనికి వచ్చేసి పైన కుర్తీ ఇచ్చి ఉంటుంది, కింద అటాచ్డ్ బాటమ్ లాగా కూడా ఉంటుందండి ప్లెయిన్లో. సో చాలా బాగుంటుంది, చూసారు కదా. సో థ్రెడ్స్ అయితే ఇట్లా ఇచ్చారనమాట స్టైలిష్గా,
చాలా బాగుంది కుర్తీ కూడా, మంచి కలర్ కాంబినేషన్ కాబట్టి. అందులోని ప్యూర్ కాటన్ అండి మెటీరియల్. మనకైతే యోగపాట్ దగ్గర కూడా లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల నుంచి కూడా మనకి ఇది అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట. బాటమ్ అనేది చాలా బాగుంటుంది కుర్తీ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, రీసెంట్గా కూడా నేను ఒక వ్లాగ్లో ఒక వీనెక్ కుర్తీ కూడా వేసుకున్నానండి. ప్రజెంట్ అయితే నేను వాష్కి ఇచ్చున్నాను. వీనెక్ ఉంటుంది కదా, బ్లూ నావీ బ్లూ కాంబినేషన్ది. సో అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొంతమంది అయితే దాని లింక్ కూడా అడిగారు. అది కూడా రెగ్యులర్ వేర్కి బాగుంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటనే వచ్చింది కాబట్టి. సో ఒకవేళ ఫోటో వీలైతే యాడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి, మీకు కనిపిస్తుంది, మీరు తీసుకోవచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందండి నాకు. అది 299 ఎంతకో వచ్చింది. ప్యూర్ కాటన్ చాలా బాగుంది. రెగ్యులర్ మనం వేసుకోవడానికి టెంపుల్స్కి వెళ్ళాలన్నా కానీ సింపుల్గా మనకి ఎక్కువ హెవీ అనిపించకుండా చాలా క్లాస్గా ఉంది. చూసారు కదండి, ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఇస్తాను. లాస్ట్లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ కనుక క్లిక్ చేశారు అంటే ఫుల్ పిక్చర్, ప్రైజెస్ అన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చింది అయితే మీరు తీసుకోండి. కంప్లీట్గా వ్లాగ్ షూట్ చేయడానికైతే లేదండి. చూసారు కదా మధ్య మధ్యలో ఎన్ని పనులు వస్తూ ఉంటాయో. ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నా, బట్ క్యారెట్స్ అవి కట్ చేయడం కొంచెం టైం పడుతుంది. టైం అయిపోయింది అనమాట చెప్పాలి అంటే. ఇంకా బెండకాయలు ఉన్నాయి, పిల్లలు కూడా బెండకాయలు కొంచెం ఇష్టంగానే తింటారు. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, పిల్లలు ఏంటంటే కొంచెం ఇట్లా పుల్ల పుల్లగా అలా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడతారు అనమాట. బెండకాయలు లౌకి ఈ మధ్య ఎందుకు బాగా ఇష్టంగా తింటుంది, అమ్మ అలవాటు చేసింది ఊరికి వెళ్ళినప్పుడు. ఇంకా అందుకని బెండకాయలు కొంచెం తొందరగా టైంకి అయిపోతుంది కదా కర్రీ అనేది అని చెప్పి బెండకాయ పులుసు లాగా అయితే పెట్టేశాను. సో ఇంకైతే పిల్లలకి క్యారేజ్ అది పెట్టడం అంతా అయిపోయింది. ఇంకా తీరా వర్క్ స్టార్ట్ చేద్దాము అంటే మార్నింగ్ కస్టమర్ వచ్చారు వర్క్ స్టార్ట్ చేసే టైంకి. ఇంకా సరే అని చెప్పి లేట్ అయిపోయింది అనమాట, ఒక 1 అవర్. ఈ లోపే లంచ్ టైం అయిపోయింది, లంచ్ అది పెట్టేశాను. ఇంకా సరే వర్క్ స్టార్ట్ చేద్దామని వచ్చేలోపు మెయిన్ అర్జెంటుగా ఉన్న కస్టమర్స్కి అయితే క్లాత్స్ లేవు. క్లాత్ ఏంటంటే నన్నే తీసేసుకోమంటారనమాట. ఇంకా అలాగా కొన్ని మెయిన్ అర్జెంట్ అయితే క్లాత్స్ అయితే లేవు. ఇంకా ఇప్పటికిప్పుడైతే రెడీ అవ్వాల్సి వచ్చిందనమాట. అన్నీ కూడా ఒక కవర్లోకి అయితే పెట్టుకొని బయలుదేరుతున్నాము. సురేష్ గారు కూడా ఇప్పుడే టౌన్లో నుంచి వచ్చారు. ఇంకా సడన్గా ఇప్పుడు తీసుకోకపోయామనుకోండి నైట్ కూడా వర్క్ ఆగిపోతుంది కంప్లీట్గా. ఇప్పటికీ 4 days అయిపోయిందండి వర్క్ స్టార్ట్ చేసి. రెగ్యులర్గా వర్క్ చేయాలి అనుకుంటాం కానీ ఏదో ఒక ఆటంకం, ఫ్రేమ్ మీద పెట్టిన తర్వాత థ్రెడ్స్ లేకపోవడము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలా అనమాట. మోస్ట్లీ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకొని టీ అది తాగేసి వర్క్ స్టార్ట్ చేసేయచ్చు. నైట్ జరుగుతుంది అండ్ రేపు కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు కనుక వెళ్ళకపోయామనుకోండి మళ్ళీ ఇంకా రేపు కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో అందుకని వెంటనే అయితే రెడీ అయిపోయాను అనమాట. బ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంకా మేము అవన్నీ చూసుకొని వచ్చేలోపు టైం అయిపోయిందండి. ఇంకా సురేష్ గారు కూడా పిల్లల్ని తీసుకొచ్చేసారనమాట. 5 అయిపోయింది కదా అని చెప్పి. ట్యూషన్స్లో అయితే ఉంచట్లేదండి, చెప్పాను కదా పిల్లలకి ఈ మధ్య కొంచెం ఫీవర్స్ అలా ఉండటం వల్ల, అందులోనూ కొంచెం మంచు ఎక్కువ పడుతుంది కదా ఈ మధ్య. సో అందుకని చెప్పేసి ఇంకా నేనేమంటే తీసుకొచ్చేద్దాము, బాగాలేదు కదా, నెక్స్ట్ వీక్ నుంచి అట్లా పంపిద్దాంలే అని చెప్పేసి ట్యూషన్స్కి ఉంచకుండా తీసుకొచ్చేసాము ఈరోజు. ఇంకా నేనైతే టౌన్లోకి వెళ్ళానని చెప్పాను కదండి, క్లాత్స్, థ్రెడ్స్ ఇవన్నీ తీసుకొని కస్టమర్ శారీస్ అన్నీ తీసుకెళ్ళాను. ఎవరెవరికి ఏం కావాలి ఏంటి అని అన్నీ కలిపి పెట్టేశాను. ఒక 1 day గ్యాప్ వచ్చింది అనుకోండి మళ్ళీ మర్చిపోతాను అనమాట. అందుకని తెచ్చిన వెంటనే ఎవరి శారీకి ఏ క్లాత్ తెచ్చాను మళ్ళీ మిక్సింగ్ చేసేసానంటే ప్రాబ్లం అయిపోతుంది. ఏ శారీకి ఏ క్లాత్ అని చెప్పేసి తెచ్చినవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. మామూలుగా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటే స్ట్రెంగ్త్ చాలా ఉండాలండి, దాంతోపాటు మెమరీ పవర్ బాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఒక 20 కస్టమర్స్ బ్లౌజెస్ ఉంటాయి. ఆ 20 కస్టమర్స్లో కొంతమంది కొన్ని చేంజెస్ చెప్తూ ఉంటారు. కొంతమంది ఫుల్ హ్యాండ్ అంటారు, కొంతమంది హాఫ్ హ్యాండ్ అంటారు. అండ్ ఏ శారీకి ఏ డిజైన్ సెలెక్ట్ చేశారు ఇవన్నీ మామూలు విషయం కాదు. అంటే ఒకే వర్క్ అంటే గుర్తుపెట్టుకోగలమండి. నేనేంటంటే 4-5 పనులు చేస్తూ ఉంటాను కాబట్టి, అంటే పిల్లలకి గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకి ఏం వంట చేయాలి, పిల్లలకి ఏం హెల్త్ బాగాలేదు, పిల్లలకి ఎలా కేర్ తీసుకోవాలి, మామూలుగా కాదు కదండి ఒక హౌస్ వైఫ్ అంటే. అండ్ దాంతోపాటు ఇల్లు క్లీనింగ్స్ గురించి, అండ్ ఇంటిని పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి,
ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ ఉండేవి. బట్ నాకు వాటితో పాటు ఇవి ఇంకొంచెం డబుల్ వర్క్స్ అనమాట. దానివల్ల ఏంటంటే నాకు మెమరీ పవర్ చాలా అవసరము. అండ్ అది ఆ బ్రెయిన్ అంత యూజ్ చేయడం వల్ల కూడా మెమరీ లాస్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఇవి నాకు మాత్రమే తెలుస్తాయి. సురేష్ గారు హెల్ప్ చేస్తారు అంటే మిషన్స్ దగ్గర చేయగలరు, కానీ వీటన్నింటిలో తనకి ఎవరు ఏంటి, ఎవరు ఏ శారీ ఇచ్చారు, ఎవరిది ఏ మెజర్మెంట్ బ్లౌజెస్, ఇవన్నీ కూడా నేనే కదా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎవరు ఏ వర్క్ సెలెక్ట్ చేశారు అండ్ దాన్ని ఏ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయాలి. మీరు ఆలోచించండి ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది. అంత ఈజీగా ఎవరికి ఏది రాదండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇంట్లో ఉండి నాకు ఒక ప్లస్ ఏంటి అంటే ఇంట్లో ఉండి పని చేసుకుంటాను. బయటికి వెళ్ళి చేసేది ఇంకా డబుల్ వర్క్ అయిపోతుంది. ఇంకా బయట చేసే ఆడవాళ్ళందరి పరిస్థితి ఇంతేలేండి. నాకు అదొక్క ప్లస్ పాయింట్ అనమాట. కష్టం లేకుండా అయితే ఏదీ లేదు. నిద్ర లేకుండా ఈ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. బాడీ స్ట్రెంత్ ఏం తక్కువ ఉండదండి. అంత గజిబిజిగా ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది. బట్ కొన్నిసార్లు మన ఫ్యామిలీ మనకి సపోర్టివ్గా ఉంది అనుకోండి, హ్యాపీ అనిపిస్తుంది. నేను మొన్న లాస్ట్ మంత్లో కూడా బాధపడింది ఏంటి అంటే, నేను లాస్ట్ 2 years బ్యాక్ ఎంత వర్క్ చేశానంటే అండి, మామూలుగా కాదు. నేను మీకు చెప్తాను వీడియోస్లో ఎంత ఎర్న్ చేసేదాన్ని, ఎన్ని వీడియోస్ చేసేదాన్ని, ఎంతమంది ఎన్ని బ్రాండ్స్ని నేను ప్రమోట్ చేశాను అనేది. అప్పుడంతా కూడా నాకు కష్టం అనిపించలేదు. బట్ ఎవరైతే మన సపోర్టివ్గా ఉంటారో ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అందరూ అంటూ ఉంటారండి, సురేష్ గారు మీకు బాగా సపోర్ట్ చేస్తారు, మంచి హస్బెండ్, తన వల్లే నువ్వు గ్రో అవుతున్నావు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఒకప్పుడు సురేష్ గారు కూడా నన్ను చూసి నవ్విన వాళ్ళే అండి. పెళ్ళైన తర్వాత, పెళ్ళి చేసుకునేంత వరకు ఒక రకంగా ఉంటుంది. వన్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విలేజ్ అమ్మాయి అని ఒక తక్కువ చూపే ఉండింది నా మీద. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే తను కూడా చెప్తారు. అదేం కాదు, ఈవెన్ నేనైనా కానీ ఒకరిని చూసినప్పుడు కొన్నిసార్లు అరే ఈ అమ్మాయికి ఏం తెలుసులే అనుకుంటాం కదా. అదే చిన్న చూపు అనేది నేను నెల్లూరుకి ఎంటర్ అయిన తర్వాత కనిపించింది అనమాట ప్రతి ఒక్కరిలోని. ఏం చేయలేదు, ఏం మాట్లాడలేదు, ఏదో మనీ అదే ఉంటుంది కదా అండి, ఆ చిన్న చూపు అనేది ప్రతి దగ్గర నాకు కనిపించేది అనమాట. అలాగా నేను యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా సురేష్ గారు కూడా నవ్విన వాళ్ళే. ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు వన్స్ నేను సక్సెస్ అయిన తర్వాత నా బాధను అర్థం చేసుకొని ఇప్పుడు సపోర్ట్ ఎవరికి, నేను ఇప్పుడు ఇందులో మీకు పాజిటివ్ ఏం చెప్తున్నాను అంటే, నేను నా దగ్గర ఉన్న ఆ మైనస్ని ప్లస్ చేసుకున్నాను. మీరు కూడా ఫస్ట్లో ఏ సపోర్ట్ లేకపోయినా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు అంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనకి సపోర్టివ్గా ఉంటారు. సో అది ఫస్ట్లో ఎవరికి ఎలాంటి సపోర్ట్ ఉండదండి. అందరూ మాట్లాడిన వాళ్ళే, అందరూ నవ్విన వాళ్ళే. బట్ ఈ రోజుకి వచ్చేసరికి పలానా అమ్మాయి చేసింది, సాధించింది అనే మాటలు అయితే వస్తాయన్నమాట. సో ఆ కష్టాలను మనం ఎదుర్కొని మన మీద మనం స్ట్రెంత్ నేను చేయగలను, వాళ్ళందరూ ఇట్లా అన్నారు కదా, బట్ వాళ్ళేం తప్పుగా అన్నారు ఎవరైనా కానీ. సో అది మనం కొంచెం ఆ టైంని డీమోటివేట్ అయిపోకుండా కొంచెం మనం నిలబడ్డాము అంటే మన వాళ్ళే మన కోసం నిలబడతారు. వన్స్ నిలబడిన తర్వాత అప్పుడు మనల్ని అంటారు చూడండి, మాటలు మనల్ని అర్థం చేసుకోకుండా బయట వాళ్ళ గురించి మాట్లాడటము ఇలాంటివి, మన వాళ్ళే అలా మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ టైంలో నేను చేసేది కొంచెం తక్కువ వర్కే అనిపిస్తుంది 2 years బ్యాక్ నేను చేసిన దానికంటే కూడా. బట్ కొంతమంది సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల, ఆ మాటల వల్ల నేను చాలా డిమోటివేట్ అయిపోతూ ఉంటాను. రీసెంట్గా కూడా నా ఫేస్ చూసిన వాళ్ళు నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావు, కొంచెం రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు. సో అది జరిగేది. ఎవరు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ అయితే ఉండరండి. చెప్పాను కదా, సురేష్ గారు కూడా అసలు అర్థం చేసుకునే వాళ్ళు కాదు. తను ఏదో నెగిటివ్ చేయాలి అని కాదు, తన దగ్గర ఉన్న నెగిటివ్ని నేను పాజిటివ్ చేసుకోగలిగాను. అదొక్కటే నేను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. నా భర్త గురించి నేను ఎక్కడ కావాలని నెగిటివ్స్ చెప్పుకోను కదా, ఆ నెగిటివ్ని నేను పాజిటివ్గా నా కాళ్ళ మీద నేను నిలబడడం వల్ల నేను చేయగలను, వాళ్ళు అంచనా వేయనవన్నీ కూడా నేను చేస్తూ వచ్చాను. కాబట్టి ఈరోజు నా గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడే అవకాశాన్ని నేను ఎవరికి ఇవ్వట్లేదు. అది జరిగేది. సో ఇంకా అక్కడ అన్నీ సర్దేసిన తర్వాత ఈరోజు పిల్లలకైతే చపాతీ కావాలి అన్నారండి. చపాతీ అలాగే ఎగ్ పొరుటు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులో సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. స్టార్టింగ్లో అయితే ప్రతి ఒక్కటి కూడాని ఒక హౌస్ వైఫ్గానే ఉన్నాను నేను. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 to 60% అయినా కానీ
హస్బెండ్స్ ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే ఏం చేస్తారు అనుకుంటారు. వన్స్ నేను ఈ వర్క్ మేనేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు సురేష్ గారు ఏంటంటే సరే తను ఎంత చేస్తుంది కదా, మనీ ఎర్న్ చేస్తుంది, కష్టపడుతుంది, అప్పుడు నా కష్టం చూడడం స్టార్ట్ చేశారు. కానీ మనం మామూలుగా ఒక హౌస్ వైఫ్ లాగా ఉంటే అందరూ చేసేవే కదా అనేది ఒక్కటే వస్తుందండి. అర్థం చేసుకోండి, ఏదో నెగిటివ్ పాజిటివ్ అని కాదు, కానీ మన దగ్గర ఉన్నది కూడా మనం పాజిటివ్ చేసుకోగలగాలి, నెగిటివ్ అనేది. సో 1 by 1 నేను నా లైఫ్లో నేను చేంజ్ చేసుకున్నవి అండ్ నాలో ఉన్న నెగిటివ్స్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు చాలామందికి అనిపించేది సురేష్ గారి గురించి మంచి హస్బెండ్, బెస్ట్ హస్బెండ్, మంచిగా సపోర్ట్, నేను ఒప్పుకుంటాను. బట్ ఒకప్పుడు ఫుల్ ఆపోజిట్గా ఉండేవాళ్ళు అనమాట. సో అదండి నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇక్కడైతే మా ఇంట్లో ఫేవరెట్ అనమాట చపాతీ, అలాగే ఎగ్ పొరుటు పిల్లలకి కానీ సురేష్ గారికి కానీ. నేను అంతగా ఏం తినలేండి ఇలాంటివన్నీ కూడాను. సో వాళ్ళకి బాగా ఇష్టము, చాలా రోజులు అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా చేసి పెడుతున్నాను అనమాట. అలాగే ఒక 3 days అయితే ఇంట్లో పూజ కూడా చేయలేదు. మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి సరేలే ఇంకా ఈ టైంలోనే బెస్ట్. నార్మల్గా అయితే ఇంకా ఏదైనా నాన్ వెజ్ వండాలి అంటే సాయంత్రం దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి చేయబుద్ధి ఏదనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య అంతా ఏం చేయలేదు. మొన్న ఒక రోజు ఎగ్స్ చేశాను అండ్ ఈరోజు ఎగ్స్ అవి చేస్తున్నాను అనమాట. ఇంకెలాగో పూజ కూడా చేయట్లేదు కదా, పిల్లలు అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఇంకా వాళ్ళకి నచ్చినవి అయితే చేసి పెట్టాను అనమాట. జ్వరాల వల్ల వాటి వల్ల ఏమి నాన్ వెజ్ అది ఏం తీసుకురాలేదు. సో ఇంక మొన్న ఒకసారి ఎగ్స్ చేశాను అండ్ ఈరోజు ఎగ్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఎగ్ పొరుటు అలాగే చపాతీ. సో ఇద్దరం కలిసి సురేష్ గారు కాలుస్తూ ఉంటే నేను అదంతా చేశాను. ఆ గజిబిజి గందరగోళంలో ఎందుకులో వీడియో షూటింగ్ అని చెప్పేసి ఏం వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడు నేను వ్లాగ్లో మీకు చెప్పిన మాటల గురించి మీరేమంటారు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే వస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.